అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. నేను గత వీడియోలో జాబ్ మైండ్ సెట్ సిరీస్ మీద ఒక వీడియో చేశానండి. ఒకసారి అది చూడకపోతే చూడండి. సో దానికి ఇది ఎక్స్టెన్షన్గానే చేస్తున్నాను. సో ఇప్పుడు ఏంటంటే ఈ జాబ్ అనే ఇష్యూ మన యూత్లో ఎలా సాల్వ్ చేయాలి అనే దాని మీద చాలామంది ఒక 1000 యూట్యూబ్ వీడియోస్ తీసి జ్యూస్ చేస్తే ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి అని చెప్పి అంటూ ఉంటారండి. సో ఐ థింక్ ఇట్స్ ఏ వెరీ డిఫాల్ట్ ఆన్సర్. ఇట్స్ ఎ వెరీ వెరీ వేగ్ ఆన్సర్ అండి అది. సో అది ఇట్ ల్యాక్స్ పర్స్పెక్టివ్ అని అంటున్నాను. సో ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలండి, కరెక్టే. ఇంకోటి ఏంటంటే వాట్ అబౌట్ నౌ? ఇప్పుడు కమింగ్ 5 yearsకి సొల్యూషన్ ఏంటి అనేది ఎవరు చెప్పట్లేదండి. సో ఫస్ట్ ఆ వీడియో ఒకసారి చూడండి. మన కెరీర్ మైండ్ సెట్ నుండి మనీ మైండ్ సెట్కి మారాలండి. మారితే 50% ఆఫ్ ద ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. నేను అది నమ్ముతున్నా ఖచ్చితంగా. అయితే ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి. ఇవన్నీ ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టము మన ఇండియా ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఎక్స్పర్ట్స్ ఉన్నారో మన ఇండియా ఎందరో మహానుభావులు మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ మన వివిధ రంగాల్లో ఉన్నారో వాళ్ళు కూడా మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ నుండే కదా వచ్చారు మరి. సో అందుకని మారాలంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎప్పుడు మారుతూనే ఉంటుంది. అది అర్థమైందా? ఇప్పుడు ఎనీ పాయింట్ ఈవెన్ 10 ఏళ్ళ తర్వాత తీసుకున్నా యువర్ ఆన్సర్ ఈజ్ ఆల్వేస్ ఓకే, మన సిస్టమ్ మారాలని అంటారు. అది ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఇట్స్ ఏ మాస్ అప్లికేషన్ అండి. ఓకే, మాస్ అప్లికేషన్ అంటే మాస్ నెంబర్ ఆఫ్ పీపుల్, మిలియన్స్ ఆఫ్ పీపుల్కి ఒక ఫౌండేషనల్ నాలెడ్జ్ ఇచ్చేటువంటి ఒక సాధనం అది. మన ఇండియన్ స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అవనండి, కాలేజ్ అవనివ్వండి. ఓకే, అది ఎప్పుడూ ఎవాల్వ్ అవుతూనే ఉంటుంది. చెప్తున్నా కదా, 10 ఏళ్ళు అయినా కూడా యూ విల్ సీ వీడియోస్ saying that education system needs to change. ఇది ఆల్వేస్ కాన్స్టెంట్. కాకపోతే అన్ఎంప్లాయ్మెంట్గా సొల్యూషన్ కాదు. ఇప్పుడున్న అన్ఎంప్లాయ్మెంట్ సంగతి ఏంటి? ఆల్రెడీ 2 ఏళ్ళ నుంచి జాబ్ వెయిట్ చేస్తున్న వాళ్ళ సంగతి ఏంటి? ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన వాళ్ళ సంగతి ఏంటి? సో ఈ ప్రాక్టికల్ అప్రోచ్ ఉండాలి. సో నేనేమంటానంటే మన కెరీర్ మైండ్ సెట్ మన ఇళ్లలో బాగా పెంచేసామండి. లాస్ట్ జనరేషన్ వాళ్ళు బాగా విపరీతంగా పెంచారు. మీ అత్తలు కానీ మీ అమ్మమ్మలు కానీ లేకపోతే ఎవరైనా సరే. అప్పట్లో బ్యాంక్ జాబ్ గ్రేట్ అండి, ఇప్పుడు కాదు. నేనేమంటున్నా, అప్పట్లో బ్యాంక్ జాబ్ అనేది చాలా గ్రేట్. ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ టైటిల్స్ ఉంటాయి కదా, ఇప్పుడు కాదు కదా. అప్పట్లో ఒక టైపిస్ట్ అనేవాడు గ్రేట్, మరి ఇప్పుడు రెలవెంటే కాదు. ఓకే, టైపిస్ట్ సంగతి మనకు తెలుసు, కంప్యూటర్లో వస్తున్న టచ్ స్క్రీన్ ఉంది కాబట్టి తెలుసు. కాబట్టి సేమ్ థింగ్ అలాగే చాలా జాబ్స్ మన గురించి, గవర్నమెంట్ జాబ్స్ గురించి, లేదా కొన్ని ట్రెడిషనల్గా ఇది Group 1 to Group 4 జాబ్స్ గురించి అలాగే అనుకుంటున్నారు అందరూ. సో అది ఆల్రెడీ అలాగా అందరినీ బ్రెయిన్ వాష్ చేయబట్టే ఇప్పుడు ఒక్క జాబ్కి ఎన్ని వేల మంది అప్లై చేస్తున్నారు చూడండి. సో అదొకటే కాదండి. ఇప్పుడు ఏమవుతుంది, అదే ఆ కెరీరే కావాలి నాకు, Group 1 కావాలి, Group 2 కావాలి, అదే కావాలి. దాని మీదే మన యూత్ పట్టు కూర్చుంటున్నారు. అదే కదా ప్రాబ్లం. ఇప్పుడు 4 ఏళ్ళు 5 ఏళ్ళు తీసుకుంటున్నారండి జస్ట్ టు గెట్ 1 జాబ్. నేను ఇప్పుడు ఒక చిన్న లెక్క చెప్తాను మీకు. ఇప్పుడు మీకు డిగ్రీ అయిన వెంటనే ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనుకుందాం, అయిన వెంటనే మీరు డే 1 నుండి ప్రాబ్లమ్ సాల్వింగ్ సిచ్యుయేషన్లో ఉండాలి, కన్సల్టింగ్ కెపాసిటీలో ఉండాలి. ఓకే, ఒక 4 lakhs అనేది మీరు ఒక బై డిఫాల్ట్ స్టార్టింగ్ శాలరీ అనుకుంటే, మీరు ఒక నార్మల్ ఎంట్రీ లెవెల్ గవర్నమెంట్ జాబ్ కోసం మీరు 4 years వెయిట్ చేస్తున్నారు. అంటే ఇయర్లీ ఎంత లాస్ అవుతున్నారు చూడండి, ఆ ఫ్యామిలీ కానీ లేకపోతే మీరు కానీ. అంత ఆపర్చునిటీ, దట్ ఈస్ అ మిస్సింగ్ ఆపర్చునిటీ అని నేను అంటున్నాను అనమాట. 4 lakhs అనుకుంటే అంటే యు ఆర్ వెయిటింగ్ 4 years, 16 lakhs ఆఫ్ ఇన్కమ్ మీరు జనరేట్ చేసేదానికి మీరు ఆ ఆపర్చునిటీని మీరు లూజ్ అవుతున్నారు. సో సేమ్ థింగ్, 16 lakhs ఇంటూ నెంబర్ ఆఫ్ ఎంతమంది అండి, 10 లక్షలు చేయండి, అది ఎంత వస్తుందో కూడా నాకు తెలియదు. సో దట్ మచ్ ఆఫ్ ఆపర్చునిటీ లూజ్ అవుతుంది యూత్ అనేది. అది జీడిపి కింద కాంట్రిబ్యూట్ చేసుకోండి, అది జీడిపి కింద లెక్కేసుకోండి. వర్స్ట్ కేసులో 4 lakhs అనుకున్నా 4 years నువ్వు జాబ్ చేయకుండా నువ్వు ఇంట్లోనే కూర్చుని కాఫీలు టీలు తాగుతూ ఉండి, లేకపోతే ఈ ఎంకరేజ్మెంట్లు చేస్తూ ఉంటారు ఈ పేరెంట్స్.
అలాగే కూర్చొని. సో ఇంకోటి ఏంటంటే దట్ ఈస్ యువర్ పీక్ టైం. 22 to 28 ఇయర్స్ ఈజ్ యువర్ పీక్ ఎనర్జీ లెవెల్స్. మీ పీక్ ఎనర్జీ లెవెల్స్ మీకు జాబ్లో మీకోసం మీరు కాంట్రిబ్యూట్ చేయకుండా ఇంట్లోనే కూర్చుని ఎగ్జామ్స్ కోసం రాయడం ఏంటంటే నాకు అర్థం కాదు. సో దీనివల్ల ఎవడు బెనిఫిట్ అవుతున్నాడు? కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ బెనిఫిట్ అవుతున్నాయా? ఎవరికి బెనిఫిట్ లేదండి, కోచింగ్ ఇన్స్టిట్యూట్ తప్ప. ఐ మీన్ ఇండివిజువల్ ఫ్యామిలీస్ ఏమైనా బెనిఫిట్ అవుతుందా అంటే లేదు. పేరెంట్స్ ఉంటే అదే మైండ్ సెట్లో ఉన్నారు, వాళ్ళు కూడా ఇదే, అంత అవేర్నెస్ లేదు. చాలామంది ఏమనుకుంటారు, మా అమ్మ నాన్నకి పేరెంట్స్కి బాగా తెలిసేమో మనం, ఎందుకంటే ఇదంతా మీకు పేరెంట్స్ నుండి వచ్చి ఉంటుంది. మా అత్తకి మా మావయ్యకి బాగా తెలిసేమో, మా అమ్మమ్మకి బాగా తెలిసేమో అనుకుంటూ ఉంటారు. ఒకసారి చూడండి, వాళ్ళు స్టాప్ లెర్నింగ్ లాంగ్ బ్యాక్. దే ఆర్ ఇంటూ దేర్ ఓన్ థింగ్స్, దే ఆర్ ఇంటూ దేర్ ఓన్ అజంప్షన్స్. సో ఇప్పుడు మీరు రివర్స్లో వాళ్ళకి మీరు నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అనేది లేదా అప్డేట్స్ అనేవి మీరు అందించాలి, వాళ్ళని మీరు ఎడ్యుకేట్ చేయాలండి ఫస్ట్. అర్థమైందా? బాబు మాస్టర్ నువ్వు ఇలా అనుకుంటున్నావు, నువ్వు అనుకున్నట్టు ఫ్యాన్సీగా ఉండదు అని నేను. సో దిస్ ఇస్ ద రియల్ థింగ్. నాకు చిన్న టీచర్ జాబ్ వచ్చింది, నేను జాయిన్ అయిపోతున్నా అని చెప్పి వెళ్ళిపోవాలి మీరు. లేదా నేను పలానా ఇన్స్టిట్యూట్లో నేను జాయిన్ అవుతున్నాను, అడ్మినిస్ట్రేషన్లో జాయిన్ అవుతున్నాను, ఏదైనా. సో అందుకని ప్లీజ్ డోంట్ లుక్ ఫర్ కెరీర్ దిస్ థింగ్, టైటిల్స్ అండ్ ఆల్. మీరు ఒకవేళ స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచే మీరు వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా తెచ్చుకోవాలో మీరు ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు కంప్యూటర్ సైన్స్ గురించి బాగా తెలుసు కాబట్టి చెప్తున్నా. మీరు థర్డ్ ఇయర్ కంప్యూటర్ సైన్స్లో ఉన్నారండి. సో మీరు అప్పుడు నుండే మినీ ప్రాజెక్ట్స్ ఒక కంప్లీట్ టెక్నాలజీ స్టాక్ యూజ్ చేసి కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలగాలి. లేకపోతే సేల్కి సంబంధించినటువంటి యాప్స్ కానీ, లేకపోతే డేటా సైన్స్లో చదువుతున్నట్లయితే కొన్ని ఫోర్కాస్టింగ్ అప్లికేషన్స్ కానీ, ఆల్రెడీ వెదర్ ఫోర్కాస్టింగ్ ఉందనుకోండి, మీరు దాన్ని సిమ్యులేట్ చేసి ఇవ్వాలి, అది మీరు షోకేస్ చేయగలగాలి. ఇలాంటి ఒక 10 చేయాలి. అర్థమైందా? ఇలాంటి బై ది ఎండ్ ఆఫ్ యువర్ బీటెక్ మీరు పర్సనల్ లెవెల్లో ఉంటున్నాను నేను, మీ పర్సనల్ లెవెల్లో మీరు ఇలా చేయాలండి. నాట్ ఓన్లీ అకాడమిక్ లెవెల్లో కాదు. అకాడమిక్ లెవెల్ అన్నీ చాలా జనరిక్గా ఉంటాయి, అకాడమిక్ లెవెల్లో కూడా ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఐ నో. బట్ దానికన్నా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, డీప్గా వెళ్ళాలి. ఓకే, సో అప్పుడు మీరు థర్డ్ ఇయర్ నుండి ఫోర్త్ ఇయర్ వరకు ఒక వీక్లీ ఒక 10 hours అని 15 hours అని పెట్టుకుంటారు. మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి డిస్కస్ చేసుకుంటారు, ఏదైనా ప్రాజెక్ట్ చేస్తారు. ఇలాంటివి చేసిన తర్వాత గిట్హబ్లో మీరు పోస్ట్ చేసుకుంటారు. ఒకవేళ మీకు వెబ్సైట్ అనేది క్రియేట్ చేసుకుంటే అందులో కూడా మీరు పోస్ట్ చేసుకుంటారు, లింక్డ్ఇన్లో పోస్ట్ చేస్తారు. సో దట్ ఈస్ హౌ యూ గెట్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఫోర్త్ ఇయర్కి వచ్చేసరికి ఏంటంటే మీకు కంప్లీట్ టెక్నాలజీ స్టాక్, ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ కంప్యూటర్ సైన్స్ నాలెడ్జ్ ద్వారా ఎలా ఇవ్వాలి అనేది మీకు అర్థమైపోతుంది. ఆ తర్వాత కంపెనీస్లో ఏం చేస్తారు అనేది బీటెక్ ఫైనల్ ఇయర్ పాస్ రిజల్ట్స్ రాగానే మీకు అర్థమైపోతుంది. ఓకే, దిస్ ఈజ్ మనీ అప్లికేషన్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్. సో దీన్ని మీరు ఇప్పుడు మీరు ప్రాజెక్ట్స్ చేశారు, అట్ ద సేమ్ టైం మీరు ఎలా వాలంటీర్ చేయొచ్చు ఇది కూడా చూడండి ఫైనల్ ఇయర్లోనే. ఇప్పుడు నేను కంప్యూటర్ సైన్స్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, దాంట్లో నాకు తెలుసు కాబట్టి. అలాగే మీ బ్రాంచ్లో మీరు చూసుకోండి, మీ ప్రొఫెసర్స్ని అడగండి, ఇలాంటి ఆపర్చునిటీస్ నాకు ఎలా వస్తాయి, నాకు ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది. ఓకే, ఫైనల్ ఇయర్లో ఇంటర్న్షిప్ కోసం మీరు గందరగోళం చేయడం కన్నా ముందే థర్డ్ ఇయర్లోనే, ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్ అనుకోండి, మీకు ఓపెన్ సోర్స్ ఫౌండేషన్స్ చాలా ఉంటాయి. python.org ఈజ్ ఓపెన్ సోర్స్, లైనక్స్ ఓపెన్ సోర్స్. ఈ ఓపెన్ సోర్స్కి సంబంధించినటువంటి వర్క్స్ ఏమైనా ఉంటే మీరు తీసుకోండి, వాలంటీర్ చేయండి. దే విల్ నాట్ పే యూ, బట్ యూ విల్ గెట్ అ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. మీకు కమ్యూనిటీ ఉంటుంది, మీరు పోస్ట్ చేస్తారు, యూ విల్ గెట్ లాట్ ఆఫ్ ఆన్సర్స్. దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ యాక్సిలేటెడ్ లెర్నింగ్ అవుతుంది. మీరు ఆల్రెడీ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ మినీ ప్రాజెక్ట్స్ ఇవన్నీ చేస్తున్నారు మీ ఫ్రెండ్స్ తోటి, తర్వాత మీరు వాలంటీర్గా కూడా చేస్తున్నారు. ఓకే, టైం లేదనుకోండి, టైం చాలా ఉంటుంది. ఇవన్నీ అకాడమిక్స్లో కూడా కవర్ చేసేయచ్చు, ఈ ప్రాజెక్ట్స్ కూడా చేయొచ్చు. ఎందుకంటే 4 years కదా, యూ హ్యావ్ అనదర్ కపుల్ ఆఫ్ ఇయర్స్. నేను ఇంకా 2 years అంటున్నా, యూ విల్ హ్యావ్ కంప్లీట్ 4 years. మీరు ఫస్ట్ ఇయర్ నుండి రెడీగా ఉంటే ఇంకా బెటర్ కదా. సో దీస్ ఆర్ ద ప్రాక్టికల్ అండ్ ప్రాగ్మాటిక్ ఐడియాస్. మీకు వాలంటీర్ ఎక్స్పీరియన్స్ వచ్చింది అనుకోండి, మీకు బై డిఫాల్ట్ మీరు ఇంటర్వ్యూ ఫేస్ చేస్తే యు ఆర్ ఆటోమేటికలీ సెలెక్టెడ్. ఓకే, కంప్యూటర్ సైన్స్ గురించి చెప్తున్నా. సో అందుకని ఇలాగ మైండ్ సెట్ మార్చండి. అప్లికేషన్ అంటే కెరీర్ మైండ్ సెట్ నుండి
అకాడమిక్ మైండ్ సెట్ అంటే ఓన్లీ మనం క్వశ్చన్స్ అడుగుతున్నారు మన ఆన్సర్ చెప్తున్నాం ఆ మైండ్ సెట్ నుండి క్లియర్గా అప్లికేషన్ మైండ్ సెట్ ప్లస్ మనీ మైండ్ సెట్కి మారండి. 100% జాబ్ వస్తుంది. ఎందుకు రాదు? ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్ చేయండి, డిస్కస్ చేయండి, ఈ విధంగా ఆలోచించండి, తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్.